అదేవో అల్లదివో శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక వసంతోత్సవ వైభవం కనుల పండుగగా చూడబోతూ ఉన్నాం మనం. కరముల శంఖ చక్రములు కంఠమునందు సువర్ణహారముల్ శిరమున రత్న శోభిత కిరీటము మోమున పుండ్రకమ్ము భాస్కర శతకోటి తేజమున గ్రాలుచు మన్మధుండవై వరలెడు శ్రీనివాస నిను వారము వారము చూడగోరెదన్. ఈ వేసవిలో మరుమల్లెల వానలాగా మంచు సోనలాగా వసంతోత్సవ వేడుకలు అలా కన్నులారా దర్శించటానికి మనం సంయుక్తులయ్యాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వార్షిక వసంతోత్సవ వేడుక కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వసంత వేడుకల వైభవం కన్నుల పండుగగా చూడబోతూ ఉన్నాం. లక్ష్మీర్పద్మావతీ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామినః శ్రీనాథ్ ప్రయుక్త వసంతోత్సవాంగ ద్వితీయ దివసే పరాహ్నే లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినః వసంతోత్సవ పురస్కృత ఉత్సవ బింబస్య శస్నపనాంగభూత తత్పూర్వే వస్తు సత్యర్థం సర్వోపకా సత్యర్థం మయా సత్యర్థం స్వస్తి పుణ్యాహ వాచనాఖ్యే కర్మకరిష్యమాణ నిర్విఘ్నేన ప్రథమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. సకల విపుల ప్రౌఢ సైన్యాదినాదం ముద్రాజక్రే కరతలయుగే శంఖదండౌ దదానౌ ఏకజ్ఞానం సుమణిమకుటం పీతవస్త్రం సుతాంగధ్యాయేద్యం పుత్రవత్యాస్మేతం స్వాగజామహే స్వావిశ్వేదం మహితానుకంభో వైరాజంతే సుధన్యసత్త రామదేశోగుదానామనాదిః యమే సత్తాంతనితాంతధాతు యాతు భగవాన్ దివ్యోదాంతస్యాంతో జనప్రియః సర్వభక్తానాం సర్వదా ధనదోవరః సకల సూత్రవతీతః యోజితః పరం సహ దేవతాభిర్మన్యతా ధర్మరథో నిత్యం ఋషిభిశ్చానుగామినం శాంతం భగవంతం ఓం విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి జ్ఞానపాజనమావాహయామి పుత్రవతీమావాహయామి వామే జయామావాహయామి సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పేణ ఆసనం పరికల్పయామి ఓమాజ్ఞేయో యస్మాద్యామహే త్వా విశ్వేదధాతుం మహితోనుసింహ వైరాజంతే సౌతన్యదత్తా విశ్వక్సేనాయ నమః శుద్ధోదకేన స్నాపయామి ప్లోతేన విమృజామి ఓం వీం ఓం సోం ఓం యం అప్సరస్సు యోగంధో గంధర్వేషు నయజ్జనః సూత్రవతీ జయాదైత శ్రీ విశ్వక్సేనాయ నమః దివ్య శ్రీ చందనమాలేపయామి తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యో న ప్రచోదయాత్ విశ్వక్సేనాయ నమః ఓం శాంతాయ నమః హరాయ నమః ఓం అమితాయ నమః విద్యానవాయనే నమః ఓం సూత్రవత్యై నమః జయాయే నమః ఓం సూత్రవతీ జయాసైత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పాణి సమర్పయామి అగ్నిందోతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం సూత్రవతీ జయాసైత శ్రీ విశ్వక్సేనాయ నమః పరిమళ ధూపమాగ్రాపయామి నమస్తే ప్రథమజాతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః మరుదాతి దేవం సూత్రవతీ జయాసైత శ్రీ విశ్వక్సేనాయ నమః అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఫలోపహారం నివేదయామి జ్ఞాయాహి భీతయే గుణానో హవ్యదాతయే నిహోతాదత్తి బర్హిషే ఫలోపహారాన్ని నివేదయామి ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞయాత్మాచా విదదా పురుత్ర న ఇంద్రస్తవితోత విష్ణుర్విశ్వే దేవా ముంచంతు పానీయం సమర్పయామి ఆచమనం సమర్పయామి కృతాత్పరమండ ఇవాప్తు స్నేహ సర్వాధిక సర్వదత్తేదు ధర్మః చేతనస్యేతయతేషు శిక్షా ఏకో లోకాన్ గర్భవత్పాతు సర్వాణ్ణే సూత్రవతీ జయాదైత శ్రీ విశ్వక్సేనాయ నమః సదక్షిణాకం తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి సూత్రవతీ జయాసైత శ్రీ విశ్వక్సేనాయ నమః కర్పూర నీరాజనం దర్శయామి సురాసుర శిరోరత్న మరీచ ఖచ్చితాంగ్రయే విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయ తే నమః విశ్వక్సేన హరేర్భక్త పూజాయాం హేన మే మమతే
శ్రీమతే సమస్వేది చోక్వా తు ప్రణామం స్వీకరు ప్రభో ధ్యానావాహనాత్రయోదశోపచార పూజా భగవాన్ శ్రీ విశ్వక్సేనః సుప్రీత సుప్రసన్నో వరదో భవతు పంచావరాన్ శ్రోత్రియానాహూయ విభోజయతే ఆచారః తారాశతిరద్ధిరా పూర్యా ఆరాధ సప్త సుజమాన తేజో దరచ్చరిత్ర పరిపూరి తేజో గృహ్ణన్ ప్రతిపాదయిష్యే వినామి దత్తాకం సుచరకం సుధర్మ ఇదమాపస్తివా శివతమాస్యాంతా శాంతతమా శుభా శుభతమా పూత పూతతమా పుణ్యా పుణ్యతమా మేత్యా మేత్యతమా అమృత అమృతరసాః బ్రహ్మ పవిత్రేణ పూజా సూర్యస్య రశ్మిభిః సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం శుద్ధం సర్వమంగళదాయిన బ్రహ్మణా సముదం యచ్చా మంత్రభూతం స్వభావః కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత ఊర్జాగ్రరాక్షసాన్ చిందే ఏతత్కర్మ విఘాతినః సమర్పయామి కుంభేస్మిన్ సాఫల్యం కురు కర్మసో రాజసముద్భూతా శాఖాయా పల్లవధ్వజః పుష్పాన్ కుంభే అర్పయామి సర్వదోషాపనుత్తయే నారికేణ సముద్భూతా త్రినేత్ర హరసమ్మతః శిఖయా దురితం సర్వం పాపం పీడాం చ మే నుదా రత్నాని దాసుతే సువాతి సవితా భగః భాగం చిత్రమీమహే పాంచభౌతికమావాహయామి ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞయా విష్ణుర్విశ్వే దేవా ముంచంతమర్ధస్వస్యా ప్రచేత సమావాహయామి వ్యాధిస్పతిమావాహయామి ఇదమాసనం వరుణాయ నమః పాఠ్యం సమర్పయామి వరుణాయ నమః అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి దివ్యశ్రీ చందనమాలేపయామి ప్రచేతసే నమః వ్యాధిస్పతయే నమః నానావిధ పరిమళ పత్ర పుణ్య పుష్పార్చనం సమర్పయామి ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి దీపం దర్శయామి వరుణాయ నమః దీపం దర్శయామి అర్ఘ్యం నివేదయామి ఆచమనీయం సమర్పయామి ఫలోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి కర్పూర నీరాజనం దర్శయామి వరుణాయ నమః కర్పూర నీరాజనం దర్శయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి భవత్పరణజ్ఞాతః పుణ్యం సుపుణ్యాహం వాచయిష్యే సుపుణ్యాహం కరోమి సుప్రాక్షితం అస్తో ప్రజాపతి ప్రియతాం భగవాన్ ప్రజాపతిః సామ్యంతు ఘోరాని సామ్యంతు పాపాని సామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని సామ్యంతు ఘోరాని సామ్యంతు పాపాని సామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని సామ్యంతు ఘోరాని సామ్యంతు పాపాని సామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని అతో దేవా అవంతు నో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామవేః ఇదం విష్ణుర్విచక్రమే త్రేదాని దతే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్న కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యజ్ఞస్య గా విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాదతో తద్వే ప్రాసో విపణ్యభోజగ్రివాకం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణసస్తురస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరవతే విషన్నా ద్రవిణోదారాసతే దీర్ఘమాయో సవితా పశ్చాతాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితాధరాత్తాత్ సవితానస్సు పద సర్వతాతిం సవితానో రాసతాన్ దీర్ఘమాయో నవో నవో భవతి జాయమానో కేతృషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమా స్థిరత దీర్ఘమాయో విద్యున్మయా పతంతే విద్యార్బలంతే మే అప్యాకామ్యాని ఇష్టో అపో నర్యస్సు జాత ప్రోర్వసే ధిరత దీర్ఘమాయో శరదో వర్ధమాన శతం హే మంతా శతమ వసంత
ఇంద్రాగ్ని సవితా బృహస్పతిస్య తాయుషా అభిషేమం పునర్దుః అష్టౌ దేవా వసవః సౌమ్యాశ్చదస్రో దేవీర్జరాశ్రవిష్ఠాః యజ్ఞం పాంతురస పరస్తా సంవత్సరేణ మమృతః స్వస్తి హిరణ్యరూపస్య హిరణ్యసందృగపాన్నపాత్సేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనే నిరత్యా హిరణ్యయాదు దచ్చన్నమస్మై అద్యామస్తోమసనయామవాజమానో మంత్రం సరదేహోపయాతం యశోన భక్వం మధుగోష్వంతరా భూతాంసో అస్మినో కామమప్రా ఆహాషంత్వా వేదంత్వా పునరాగాః పునర్నవః సర్వాంగః సర్వం తేజక్షః సర్వమాయశ్చ దేవిదా యమనం బృహస్పతిమింద్రం దానాయ చోదయః విష్ణుగుం సరస్వతీగుం సవితారం చ వాజినో సోమగుం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాం విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతి వరుణాసౌ మనసమతృప్తం రాయస్పోషం యజమానేషు దత్తం ప్రజాం పుష్టిం భూతిమస్మాదు దత్తం దీర్ఘాయుత్వాయ ప్రతిరదన్న ఆయుః ప్రియే జాతశ్రియ ఆనిర్యాయ శ్రియం వయోజరితృభ్యో దదాతి వసానామృతత్వమాయన్ భవంతి సత్యా సమిదామి తత్రో గుంగూర్యాసిని వాలేయా రాకాయా సరస్వతీ ఇంద్రాణీమక్వభూతయే వరుణాని స్వస్తయే హృదా కీరిణా మన్యమానా మహ్యం మహ్యో యో హవీమి జాతవేదో యశో అస్మాసు దేహి ప్రజాభిరగ్నే అమృతత్వమస్య తస్మై త్వగుం సుకృతే జాతవేదవలోకమగ్నే కృణవస్యోనం అస్మినగుం సపత్రిణం వీరవంతం గోవంతగుం నయన్న సదే స్వస్తి ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాన్య నిశ్యమాణాంచామృతే సత్యే ప్రతిష్ఠితా రామాణం పృథివీర్యామనే హసకం సుశర్మాణమచతికం సుప్రణీతిం దేవేర్నామక్కస్వరిత్రావనాగ సమస్రవంతే మారహేమా స్వస్తయే శతాయుధాయ శతవీర్యాయ శతోతయే అభిమాతిషాహే సంయోనస్సరతో అధీనారింద్రో నేషురితాని విశ్వా దక్షిణావతామితి మానచిత్రా దక్షిణావతాంది విసూర్యాసః దక్షిణావంతో అమృతం భజంతే దక్షిణావంత ప్రతిరదం ఆయుః భద్రం కర్ణే విశృణయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా రంగే దుష్టవాగుం సస్తనోభిర్వసేమ దేవైతయ్యదాయుః శరజో అంటిదేవాయత్రానశ్చక్రాజరసంతనూనాం త్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారీరిషుతాయుర్గంతో రజతిరంతరిక్షమజతిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవాదితిః పంచజనాదితిర్జాతమదితిర్జనిత్వా నక్షత్రం తద్భక్కుర్వేదోపవ్యుషం యదా వై సూర్య ఉదయతే నక్షత్రం నైతి యావది తత్ర సూర్యో గచ్చేదో జగన్యం పశ్యేత్ తావత కుర్వేత యత్కారే స్యాత్ ఏవ కురుతే ఓం భూద్య పూర్వోక్త ఏవం గుణవిశేషణవశిష్టాయామస్యాం సుదస్య దేవదేవస్య భగవదాగ్నేయ భగవత్ప్రీత్యర్థం లోకకల్యాణక్రియమాన్ వసంతోత్సవాంగత్రుధినాత్ ప్రయుక్త ద్వితీయ దివసే లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినః ఉత్సవ బింబస్నప విశేష స్నపనాంగభూత తతః పూర్వే మయా సా సర్వేషాం స్తుత్యర్థం సర్వోపగణ స్తుత్యర్థం స్వస్తి పుణ్యాః వాచనాఖ్యే క్రమకరిష్యమాణ ఓం పుణ్యాహం భవంతో భ్రవంతు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో భ్రవంతు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో భ్రవంతు పుణ్యాహం కర్మణోస్తు శ్రీంద్ర వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు అద్య పూర్వోక్త ఏవం గుణవిశేషణవశిష్టాయామస్యాం సుపతిదివస్య దేవదేవస్య శ్రీమతికిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీయపదే పురుషోత్తమస్య అగణితానేవ దివ్యావతారకస్య శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణ క్రియమాణ వసంతోత్సవాంగత్రిదినాత్ ప్రయుక్త ద్వితీయ దివసే అపరాహ్న లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినః ఉత్సవ బింబ విశేష స్నపనాంగభూత పూర్వే వస్తు సుత్యర్థం స్థల సుత్యర్థం ద్రవ్య సుత్యర్థం సర్వోపకరణ సుత్యర్థం మయా స సర్వేషాం సుత్యర్థం స్వస్తి పుణ్యాః వాచనాఖ్యే క్రమకరిష్యమాణ ఓం స్వస్తి భవంతో అబ్రవంతు స్వస్తి ఓం స్వస్తి భవంతో అబ్రవంతు స్వస్తి ఓం స్వస్తి భవంతో అబ్రవంతు స్వస్తి ప్రత్యాస్మహవ్యే నమసోపసత్య దేవం మిత్రదేయన్నాస్తు అనురాధాన విషా వర్ధయంతః సంజీవేమ సహస్రవీరా అద్య పూర్వోక్తేవం గుణవిశేషణవశిష్టాయాం అస్యాం సుమతిదేవస్య దేవదేవస్య శ్రీమతికిలాండకోటి బ్రహ్మాండనాయకస్య
లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణ క్రియమాణ తిథినాత్ ప్రయుక్త వసంతోత్సవాంగ తిథి దివసే లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిన ఉత్సవ బింబ విశేష స్నపనాంగభూత మయా సహ సర్వేషాం సుత్యర్థం సర్వోపకరణ సుత్యర్థం శుద్ధి పుణ్యాహ వాచనాక్షే కర్మకరిష్యమాన్ వృద్ధిం భవంతో భ్రవంతు వృద్ధి సమృద్ధి ఆపోహిష్టామయోపవస్థానభూర్జే దదాతన శివతమోరహస్తస్య పాదయతే హనః ఉషదేరివ మాతరః అరంగమామవో యస్య క్షయాయ జన్వద ఆపో జనయతా జనః వర్ణాసుచయప్మావకాయాసు జాతకస్య భోయాస్వింద్రః ఆగర్భందరే విరూపాస్థాన ఆపస్య కుస్యో న భవంతో యాసాగుం రాజా వరుణో యాతి మధ్యే సత్యానృతేవపస్యంజనానాస్తు దస్తు సయోయాః పావకాస్థాన ఆపస్య కుస్యో న భవంతో యాసాన్ దేవాదివి గృహ్ణంతి పక్షం యా అంతరిక్షే బహుదా భవంతి పృథివీం పయసోందంతి శుక్రాస్థాన ఆపస్య కుస్యో న భవంతో దేవేన మా చక్షుషా పశ్యత పశ్యవయాతనవోపస్పృశతత్వజం మే సర్వాగుం అగ్నిగుం రక్షసో హువే వో మయి వచ్చో బలమోజో నిదత్తా యదదః సంప్రయతేర్హావన తదాహతే తస్మాదానత్యో నామస్తదా వో నామాని సింధవః యత్ప్రేషితా వరుణేన దాస్యీభకం సమవల్గత ఆప్నోదింద్రో వో యతేస్తస్మాదాపో అనుస్తనా అవకామగ్రస్యందమాన అవీవరత భోహికం ఇంద్రో వశక్తిభిర్దేవే తస్మాత్వాన్నామ భోహికం ఏకో దేవోऽప్యదిష్టస్యందమానాయ దావశం ఉదానిశుర్మహీరి తస్మాదుదకముచ్యతే ఆపో భద్రాకృతమిదాపహాసురగ్నే సోమో బిభ్రత్యాపయుత్త ఇంద్రోరుసామదపుచామరంగమ ఆమా ప్రాణేన సావత్య సాగన్న ఆధిత్వస్యామృతవాసునామ్యామాఘోషో గచ్చతి వాంగ్నాస మన్యే వేదానామృతస్య తర్హి హిరణ్యవర్ణాత్రవం యదావః ఆపోహిస్తామయోపవస్థానభూర్జే దదాచన హేరణాయ చక్షసే యోగస్యపతమారసస్తస్య భాజేతే హనః దేరివ మాతరః స్మారంగమామవో యస్య క్షయాయ జన్వద ఆపో జనయదా జనః విశ్రయస్వాంతరిక్షే తస్వ పృథివ్యా సంభవ బ్రహ్మవత్య సమసి బ్రహ్మవత్య సాయత్వ అవమానస్సు వజ్జనః పవిత్రేణ విచర్షణిః పోతా సమునాతుమా పునంతు మా దేవ జనాః పునంతు మనవోదియా పునంతు విశ్వాయవః జాతవేద పవిత్రవతు పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదేత్యదో అగ్నే క్రత్వా క్రతో గుంభ్రణు యత్తే పవిత్రమత్యసి అగ్నే వితదమంతరా బ్రహ్మదేన పునీమహే అభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాతో యస్యై భక్మే స్తనువో వీతపృష్ఠాః వదంతస్తదవాద్యేషో వయగ్గస్యామపతయోరయేణ వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో పాద ప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీ పయసా పయోభిః గోదావరి యజ్ఞే మా పునీత మహద్భిः సవితస్రవిః పరినిష్ఠైర్దేవమన్మభిః అగ్నే దక్షే పునాహిమా తేన దేవా పునత తేనాపో దివ్యంకతః తేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మ పునీమహే పావమానే రత్యేతి యశభిः సంవృతగుం రసం తస్మై సరస్వతీ దుహే క్షీరగుం సర్పిర్మదోదగం పావమానే స్వస్త్యయని సుగాహి పయస్వతి ఋషభిः సంవృతో రసః బ్రాహ్మణేశ్వమృతగుం హితం పావమానేర్దిశంతు నః లోకమదో అమో కామాన్ సమర్థయంతు నః దేవైः సమావృతా పావమానే స్వస్త్యయని సుగాహి కృతస్థితః ఋషభిः సంవృతో రసః బ్రాహ్మణేశ్వమృతగుం హితం తేన దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పాపమాన్య పునంతు మా రాజాభత్యం పవిత్రం సదాత్యామగుం మిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రసునేతే సహమా పునాత్ సోమస్తశ్చావరుణస్తమేత్యా నమో రాజా ప్రమృణాభిః పునాతు మా జాతవేదామోర్జయం చ పునాతో సంయో రావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః ధర్మానుషేభ్యః ఊర్ధ్వం చ గాతు వేదజం అస్థద్విపదే పంచదుష్పదే ఓం శాంతే శాంతే శాంతి ఆచ్యాం విసుదేవా ఋతుజో మార్జయంతాం దక్షిణాయాం పితరో మార్జయంతాం ప్రతీచ్యాం దిశగుహాత్ పశవో మార్జయంతాం బుధీచ్యాం దిశ్యాపవోషదయో వనస్పతయో మూర్ధ్వాయాం దిశీఘ్న సంవత్సరో యజ్ఞపతిరు మార్జయంతాం అగోదరాధరేర్నాగే వాస్తోష్పదే ప్రతిజానే అస్మాన్ స్వావేతో అనమీవో భవానః వాస్తోష్పదే శక్మయా సుఖం సదా తే దక్షిణేర్మయా గాతుమత్యా
రూపాణ్యా విసన్న శుభగం శుభం వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః యదా సుఖమదాస్థానం ప్రతిష్టాపయామి శోభనార్థం క్షేమాయ అస్య దేవదేవస్య శ్రీ విశేష స్థపన కర్మాంగం స్థపన ద్రవ్యారాధనం కరిష్యే సుజీనాగం సుజిగుమ్మినాం మెత్తరగం సుజిభ్యః సవాయంతు జన్మాన సుజయ పావకాః పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నదాతమో తన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే క్షీరే అధర్వవేదమావాహయామి ప్రణాయోగం గంధద్వారాందురాదర్శాన్ నిత్యపుష్టాంగదేశిణీ గంధే పృథివీమావాహయామి శ్రియే జాతశ్రియం వసానామృతత్వమాయన్ భవంతి సత్యా సమితామితత్రో ఆవాయత దేవతాభ్యో నమః ఆద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి దివ్యశ్రీ చందనమాలేపయామి ఓం ఋగ్వేదాయ నమః ఓం యజుర్వేదాయ ఓం శ్రియై నమః ఓం పృథివ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుణ్య పుష్పార్చనం సమర్పయామి ఆవాయత దేవతాభ్యో నమః పరిమళ ధూపమాగ్రాపయామి ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి విష్ణోః కర్మాణి పశ్యతయతో వ్రతాని భస్మతే ఇంద్రశ్చ యజ్ఞశ్చ దీపం దర్శయామి అర్ఘ్యం నివేదయామి ఆచమనీయం సమర్పయామి అర్చనా కైంకర్య సాఫల్య సిద్ధ్యర్థం సర్వశాంత్యర్థం ఫలోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి కర్పూర నీరాజనం దర్శయామి ఆవాజ్ దేవతాభ్యో నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు అలా అలా జరుగుతూ ఉన్నది వసంతోత్సవ వైభవం. ఐశ్వర్యస్వరూపుడు శ్రియపతి వృషభాచలవాసి వినష్ట పదార్థమును వరప్రదాన రూపమున అందించేటువంటి స్వామి, శృతి ప్రసిద్ధుడు అయిన పర్వతాగ్రవాసి అయిన వెంకట పర్వత అధినాథుడు అయిన ఆ వెంకటేశ్వర స్వామికి ప్రతిబింబమే కళ్యాణ వెంకటేశ్వర స్వామి. కళ్యాణ శబ్దాన్ని ముందుగా తను చేత పిలువబడుతూ లోక కళ్యాణార్థం ఈ చక్కటి కైంకర్యాన్ని భక్తజనులకు అనుగ్రహిస్తున్నాడు స్వామి. ఎవ్వని అవతారము ఎల్లభూతములకు సుఖమును వృద్ధియు సొరిదిసేయున్. ఎవ్వని శుభనామము ఏ ప్రొద్దు నుడువంగా సంసార బంధంబు సమసిపోవున్. ఎవ్వని చరితంబు పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రియః పతే పురుషోత్తమ అస్య మంగాపుర క్షేత్ర అధి నాయకస్య శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం గ్రీష్మ తాప నివృత్త్యర్థం లోక కళ్యాణ క్రియమాణ వసంతోత్సవ త్రిధినాత్ ప్రయుక్త వసంతోత్సవ అంగభూత ద్వితీయ దివసే శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామినః ఉత్సవబింబ విశేష స్నపనాంగ అంగభూత కైంకర్యగతో టంగుటోళ్ళ గోత్రస్య సాంబశివరావు నామధేయస్ ధర్మపత్ని సమేతస్య జ్యోతిష్మతి నామ్యాః ఆత్రేయ గోత్రస్య శ్రీనివాసరాజు నామధేయస్య సహ కుటుంబస్య సాట్పాడి గోత్రస్య భాస్కర్ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అమరావతి నామ్యాః సహ కుటుంబస్య బోయిన గోత్రస్య వెంకటయ్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య లతా నామ్యాః సహ కుటుంబస్య
क्षेमस्थैर्यधैर्यभयायुरारोग्य ऐश्वर्याणामभिवृद्ध्यर्थम् एतत् विशेष स्नपन कर्मांगम श्रीवैखानस भगवच्छास्त्र प्रोक्तेन आचार्य मुखेन अहं कारयिष्ये सर्वं श्रीनिवास अर्पणमस्तु। पवित्रं पापनाशनं सर्वकार्य शुभावहं विष्णु सायुज्यदं वंदे ततश्शान्तिं प्रयच्छमि। తిరుమల తిరుపతి దేవస్థానముల అధికారులు లోక కళ్యాణార్థం చక్కటి సంకల్పం చేసి విశ్వ కళ్యాణం జరగాలి అనేటువంటి భావనతో ఈ వసంతోత్సవ వైభవాన్ని మంచి వజ్ర సంకల్పంతో సంకల్పం చెప్పించి ప్రారంభిస్తున్నారు ఆచార్యోత్తములు. ఆచార్య సార్వభౌముల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ వసంతోత్సవాన్ని, ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వసంతోత్సవాన్ని శ్రీదేవి పద్మావతి అమ్మవార్లతో కూడుకున్నటువంటి అతి పవిత్రమైనటువంటి జ్యేష్ఠతమ ఆశ్రమమైనటువంటి గృహస్థ ధర్మంలోకి నూతనంగా ప్రవేశించినటువంటి ఆ బుగ్గ మీద పెళ్లి చుక్క ఇంకా అలాగే మెరిసిపోతూ ఉన్నటువంటి 16 ఏండ్ల పరువములో శోభిలుతూ ఉన్నటువంటి ఆ వసంతోత్సవ వేడుక మనకి కన్నుల పండుగ. వేసవి తాపాన్నే కాదు, లోన ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయాన్ని మొత్తం కూడా నశింపజేసేటువంటి గొప్ప ఉత్సవమే ఈ వసంతోత్సవం. దేవదేవస్య శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం గ్రీష్మతాప నివృత్త్యర్థం లోక కళ్యాణ క్రియమాణ త్రిదినాత్ ప్రయుక్త వసంతోత్సవ అంగభూత ద్వితీయ దివసే లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామినః ఉత్సవ బింబ విశేష స్నపన అంగభూత మేండ్రగుత్తి గోత్రస్య ధనుంజయ నామధే ధనోపత్ని సమేతస్య సుజాతా నామ్యాః సహ కుటుంబస్య ఏతత్ విశేష స్నపన కర్మాంగం శ్రీవైఖానస భగవచ్ఛాస్త్ర ప్రోక్తేన ఆచార్య ముఖేన అహం कारयिष्ये सर्वं श्रीनिवास अर्पणमस्तु। पवित्रं पापनाशनं सर्वकार्य शुभावहं विष्णु सायुज्यदं वंदे हतशान्तिं प्रयच्छमि। आयुष्मान् मनोभीष्ट उत्तरोत्तराभिवृद्धिरस्तु। वाद्यं లోక కళ్యాణార్థం, విశ్వ కళ్యాణార్థం భక్తులంతా కూడా 1000 కన్నులతో తిలకిస్తూ ఉన్నటువంటి వసంతోత్సవ వైభవం. ఈ మండు వేసవిలో మరుమల్లెల పూలవాన అలా ఒక్కసారి జల్లు జల్లుగా, వడివడిగా, జడిజడిగా, జల్లు జల్లుగా మీద పడితే ఆ మల్లెపూల వానతో ఎంత మధురానుభూతిని పొందుతామో, స్వామి యొక్క దివ్య దేవేరులతో కూడుకున్నటువంటి ఈ వసంతోత్సవ వైభవాన్ని చూసినా కూడా అంతే అనుభూతిని పొందుతాం. ఇది నిజం, ఇది నిజం. ఎందువల్లంటే మనలో ఉన్న అంతర్యామి ఎవరో కాదు. ఈ జీవితం అనేటువంటి రైలు బండికి ఆ సూత్ర సంచాలకుడు ఎవరో కాదు, ఈ స్వామి. ఈయనే పరబ్రహ్మ, ఈయనే అంతర్యామి. ఈ అంతర్యామి కనపడు అని చెప్పని అనుకుంటున్నాం. అదుగో ఆ శ్రీదేవి పద్మావతి అమ్మవార్లతో కూడినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి, ఆ శ్రీయప్పతియే మనలో ఉన్న అంతర్యామి. ఈ ప్రపంచం మొత్తానికి కూడా, ఈ సర్వలోకాలకంతటికీ కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. ఆ స్వామిని చూడటానికే మనకు ఈ కన్నులున్నాయి, ఈ కాళ్లున్నాయి, ఈ చేతులున్నాయి, ఈ పంచేంద్రియ వైభవాలతో కూడుకున్నటువంటి అందమైనటువంటి శరీరం ఉన్నది. అందుకే ఈ శరీరం అంతా కూడా స్వామికి సమర్పణ కాకపోతే, ఆ స్వామి మీద భక్తితత్వం లేకపోతే ఈ జన్మంతా కూడా వ్యర్థమని అందేందూదయముల్ మహాభదిర శంఖారావముల్ మూక సద్గ్రంథాధ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధ ద్రవ్యముల్ క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్. కనుక హరిభక్తి లేనటువంటి వారి యొక్క సంసారం
చంద్రుడికి అంధుడికి చంద్రోదయం లాంటిది. అలాగే ఎన్నో ఎన్నో ఉపమానాలు. కనుక ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠులై గర్వ సంస్తంభ సంగతులు కానివారు ఈ స్వామిని కోసం, ఈ దివ్య దర్శనం కోసం పరితపిస్తూ ఉంటారు. ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠులై గర్వ సంస్తంభ సంగతులు కాని వారు ఈ స్వామిని ఇలా ఇలా చూడాలని చాలా చాలా తహతహలాడుతూ ఉంటారు. అలాగే భవ్య వయోబల ప్రాభవోపేతులై కామ రోషాదులను క్రందుకొనని వారు ఇలా స్వామిని దర్శించాలని ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉబలాటాన్ని చూపిస్తూ ఉంటారు. కామినీ ప్రముఖ వైభవములెన్ని కలిగిన వ్యసన సంసక్తి ఆవంకబోని వారు ఈ స్వామిని దర్శించి పుణ్యాన్ని చక్కగా అభివృద్ధిని పొందగలరు. పుణ్యం వర్ధతాం, పుణ్యం వర్ధతాం, వర్ధతాం శ్రీహి అనేటువంటి ఆ వేదోక్తులు చక్కగా ప్రతిబింబించాలి అనంటే, సాక్షాత్కారం జరగాలి అంటే ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క అత్యద్భుతమైనటువంటి మహిమోపేతమైనటువంటి ఈ వసంతోత్సవ వైభవాన్ని కన్నులారా చూడాలి. ధవళ ధవళ శోభలతో కూడుకున్నటువంటి వస్త్రఛాయలు, సువర్ణపు అంచులతో కూడుకున్నటువంటి ఆ జలతారు అంచుల ధవళ వస్త్రాల శోభలు, ఎంతమంది చేనేతల నిపుణుల యొక్క వైభవాలతో ఆ దివ్యమైనటువంటి వస్త్రాలు వైనకళా నైపుణ్యంతో నిర్మాణం చేసినటువంటి వస్త్రాలు. ఎందుకంటే స్వామికి చేనేతలు అత్తింటివారు అని చెప్పని ఒక ప్రసిద్ధమైనటువంటి భక్తి తత్పరత వారికి ఉన్నది. కనుక స్వామి వసంతోత్సవానికి ఆ ధవళ ధవళ వర్ణ శోభితమైనటువంటి సరిగంచు సోయగాలతో కూడుకున్నటువంటి ఆ వస్త్రధారణలతో, దివ్యాభరణ శోభలతో స్వామివారు మన కన్నులకు పండువుగా ఉభయదేవీరులతో గార్హస్థ్య ధర్మం యొక్క ఆధిక్యతను, జ్యేష్ఠతమ ఆశ్రమం యొక్క వైభవాన్ని మనోజ్ఞంగా మనకి కన్నుల పండువుగా దర్శిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇలా జీవితంలో ప్రతిక్షణం ఇది గాలిపటం. ఈ గాలిపటానికి సూత్ర సంచాలకుడు ఆ స్వామే. గాలిపటంబు జీవితము, కట్టిన దారము బుద్ధి, పుణ్య పాపాలు అవి గాలిపాటులు, నభంబు ప్రపంచము, దీని సూత్ర సంచాలకుడెవ్వడో తెలియజాలము, పైపైకి ఏగియాడు వాల్గాలికి, తల్లడిల్లి సుడిగాలికి తూలిపడును ధరాస్థలిన్ అని జ్ఞానులైనటువంటి వారు విమర్శ చేస్తూ ఉంటారు. కానీ ఈ జీవితమనే గాలిపటానికి సూత్ర సంచాలకుడు ఎవ్వరు అని శోధించేటువంటి సాధకులకు అలా ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కనపడుతున్నటువంటి పరబ్రహ్మయే, ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామియే నిజంగా ఈ జీవితమనే గాలిపటానికి సూత్ర సంచాలకుడు ఆయనే. మరి సంచాలకుడు డైరెక్టర్ ఆయన ఆ స్వామియే. కనుక ఆ స్వామికి నమస్కారం పెట్టగలిగితే వాళ్ల జన్మ ధన్యమవుతుంది. ఆ స్వామి యొక్క పేరుని నోరారా పలుకగలిగితే వారు జన్మజన్ముల పుణ్యఫలాన్ని సమగ్రంగా అందుకున్నటువంటి మహనీయులవుతారు. ఆ స్వామి యొక్క విచిత్ర లీలల్ని, కథల్ని ఒక్కసారి గుర్తు చేసుకోగలిగితే వారు జన్మజన్మలకు సంబంధించినటువంటి సర్వపాపాలని కూడా పోగొట్టుకుంటారు. అందుకే హరినామ కథన దావానల జ్వాలచే కాలవే ఘోరాఘ కాననములు, వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే బహుదుఃఖ తోయదములు, కమల నాభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు, నారాయణ స్మరణ ప్రభాకర దీప్తిచే తీరవే షడ్వర్గ తిమిరతతులు, నలిన నయన భక్తి నావచేగాక సంసార జలధి దాటి సనగరాదు, వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్యా అని ధీమంతులైనటువంటి వారు ఎప్పుడూ విష్ణు ప్రభావాన్ని గురించి వినాలి అని చెప్పని తలంచుతూ ఉంటారు, భావిస్తూ ఉంటారు. కనుక మనకు ఎన్ని వైభవాలున్నా జన్మజన్మల్లో చేసుకున్నటువంటి 10 రకాల పాపాలు, మనస్సు చేత 4, శరీరము చేత 3, మాట చేత 3, ఇలా 10 పాపాలు చేసినటువంటి మనం ఆ పాపాలన్నింటినీ పోగొట్టుకోవాలి అనంటే ఆ స్వామికి సంపూర్ణమైనటువంటి శరణాగతి కాక తప్పదు. అలాగే తాపత్రయాలు అనేటువంటివి తొలగాలి అనంటే ఆ తాపత్రయాలు తొలగిపోవటానికి చాలా చాలా ఆదిమూలమైనటువంటి హేతు ఏమిటంటే ఈ వసంతోత్సవ వైభవాన్ని చూడడం.
ఇలా మనసులో మనసై, మాటలో మాటై, హృదయంలో హృదయమైనటువంటి మమేకమైనటువంటి ఆ అంతర్యామి యొక్క తత్వాన్ని ఒక్కసారి అవలోడనం చేసేటువంటి సాధకులకు ఈ జీవనం ఒక యోగమవుతుంది, వాళ్ల మాట మంత్రమవుతుంది, వాళ్ల యొక్క హృదయం ఒక దివ్య అనుభూతికి చెంది ఈ జీవనమంతా శోభావహ జీవనమవుతుంది. లేకపోతే బ్రతుకొక కొండలోయ, పొరపాటున ప్రక్కకు కాలుజారినన్ పతనము తప్పదు. ఈ ఇరుకుబాటపైన్ పయనించి ఎందరో సతమతమైరి, యాత్ర కొనసాగిన వారు ఒకరైన లేరు. బల్ పండితులను బాదుషాలు బురిడి పడిరి గరిడి పరీక్షలన్ అన్నారు మహాకవులు. కనుక బురిడి పడకుండా, గరిడి పడకుండా, ఏమాత్రం ఇబ్బందులు పడకుండా పూల బాటలో, పూల రథంలో ఒక బంగారపు రథాన్ని ఎక్కి జీవితం పరుగులు తీయాలి అనంటే ఈ స్వామి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలి మనం. అందుకే ఈ కైంకర్య సేవల్ని తిలకించి స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ ఆశీస్సుల్ని మనం సమగ్రంగా పొందగలిగితే అప్పుడు మనం అదృష్టవంతులమవుతాం, భాగ్యవంతులమవుతాం. అంతేకాదు ఈ జీవితానికి శోభావహమైనటువంటి కీర్తి ప్రతిష్టలను తెచ్చేటువంటి గొప్ప స్వామిని కనులారా సాక్షాత్కారం చేసుకున్న వాళ్ళము అవుతాం. అందుకే కలియుగ దైవతం బనుచు, కామిత దాయకుడంచు, సత్కృపా జలనిధివంచు, నీ సుగుణజాలము మెచ్చుచు, నీ మనోజ్ఞ మంగళ మహనీయ విగ్రహము కన్నులను కాంచుచు, నీ మహత్వమును తలచుచు, నీదు భక్తులు ముదమ్మును చెందెదరు ఓ జనార్దన అని భక్తులంతా కూడా ముదాన్ని చెందేటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, ఉత్సాహాన్ని, చక్కటి దృశ్యాల్ని, అద్భుతమైనటువంటి మహిమల్ని చూసేటువంటి వైభవమే ఈ వసంతోత్సవ వైభవం. జీవితంలో ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో అలజడులు అట్టే తమన్ అలమినప్పుడు అందరూ భక్తులు కూడా స్వామి త్వాం శరణం వ్రజామి, త్వాం శరణం వ్రజామి, మాం అలగుదయా సుధామయ ధియా పరిపాహి హరేయటంచు నిశ్చలమగు భక్తి వేడగని చెయ్యన ఓయనుచూ ఏగుదించి భక్తుల కడగండ్లు మాన్పు నిను కోరి భజించెదా. శ్రీ మనోహరా భూమనోహరా పద్మావతీ వల్లభాం. కనుక అందరూ కూడాను ఆ దివ్యమైనటువంటి రవ్వల హారతి, మంగళ హారతి, ఆ కర్పూరపు హారతిని కనులకు అద్దుకుంటూ త్వాం శరణం వ్రజామి, మాం అలగు దయా సుధామయ ధియా పరిపాహి హరే అని వేదప్రామాణ్యవిధుడైనటువంటి, వేదవేద్యుడైనటువంటి ఆ స్వామిని ఒక్కసారి మనం అలా తలచుకొని స్తోత్రం చేసి ఆ పాదపద్మాలకి నమస్కారం చేస్తే వాళ్ళు భాగ్యవంతులవుతారు. సభూమిం విశ్వతో భూత్వా అత్యతిష్టదశాంగుళం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగుశ్చ పురుషః ఆదోస్య విశ్వభూతాని త్రిమాదస్యామృతం దివి
अभि तस्मात् विराडजायत विराजो अधिपुरुषः स जातो अत्यरिच्यत पश्चात् भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमदन्वत वसन्तो अस्य शीलाज्यम् ग्रीष्मयेद्धशरद्धविः सप्तास्य सन्परिधयः ते सप्त समिधः कृता देवायज्ञम् दन्वानाः अवधन् पुरुषम् पशुम् तयज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातमग्रतः तेन देवा अयजन्त साध्यर्षयश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः सम्भृतं वृषधाज्यम् पशुगस्तागश्चग्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः रजसामानि जज्ञिरे छन्दागुंसि जज्ञिरे तस्मात् यजस्तस्मादजायत तस्मादश्वाजायन्त एके च अयादतः गावः जज्ञिरे तस्मात् जाता अजावयः यत्पुरुषं व्यदधुः कथिता व्यकल्पयन् मुखं किमस्य गो बाहु उच्यते ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यः कृतः होरतलस्य यद्वै
जातः साक्षात् सूर्य अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्यासेदन्तरिक्षम् समवर्तत पद्भ्याम् भूमिर्दिशस्रोत्रान् तथा लोकागुम् अकल्पयन् वेदाहमेदम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा भिवदन्यदास्ते धाता पुरस्ताद्यमुदाजहार चक्रः प्रविद्वान् प्रविशश्चतस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते अनागम् महिमानः सजन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः आभ्यः सम्बोधः पृथिवीरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेधि तत्पुरुषस्य विश्वमाजानमग्रे देहाहमेतं पुरुषं महानन्दम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते
तस्य देवा संवशे ह्रीश्चते लक्ष्मी पत्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ यातम् अवम् मनिषाणा सर्वम् मनिषाणा सहस्रशीर्षम् देवम् विश्वाक्षम् विश्वशम्भुवम् विश्वम् नारायणम् देवमक्षरम् परमम् प्रभुम् विश्वतः परमम् नित्यम् विश्वनारायणगो हरिम् विश्वमेवेदम् पुरुषस्तद्विश्वमुपजीवति पतिम् विश्वस्यात्मेश्वरगुम् शाश्वतगुम् शिवमच्युतम् नारायणम् महाज्ञेयम् विश्वात्मानम् परायणम् नारायण परम् ब्रह्म तत्त्वम् नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चित् जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वम् व्याप्य नारायणस्थितः अनन्तमव्ययम् कविगम् समुद्रेऽन्तम् विश्वशम्भुवम् पद्मघोषप्रतीकाशकम् हृदयञ्जायधोमुखम् अधो निष्ठाविदस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयञ्जद्विजानीयात् विश्वस्यायतनम् महत् सन्दतगुम् शिलाभिस्तुलम् पद्यकोशसन्निभम् तस्यान्ते सुशिरगुम् सूक्ष्मम् तस्मिन् सर्वम् प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वाचिर्विश्वतो मुखः सोऽग्रभुग्विभजन् तिष्ठन् आहारमजरः कविः सन्तापयति स्वन्देहमापादतलमस्तकम् तस्य मध्ये वह्निशिखा अनियोद्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्थ विद्युल्लेखे भास्वरा नीवारसोगवत्थन्द्रि पीताभास्या तनोपमा तस्या शिखाया
वै नमः। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। विष्णोर्नुगं वीर्याणि प्रवोचय्यः पार्थिवानि विममेरजागुंसियो अस्कभायदुत्तरगं सदस्थं विजक्रमाणस्त्रेदोरुगाय विष्णोरराटमसि विष्णो पृष्ठमसि विष्णो स्यप्त्रे स्थो विष्णो शूरसि विष्णो ध्रुवमसि वैश्रवमसि विष्णवे तदस्य प्रियमभिपाथो अस्य नरो यत्र देवयभो मदन्ति गुरुक्रमस्य स हि बन्धुरित्था विष्णो पदे परमे मद्भवोत्सः प्रदद्विष्णुस्तवते वीर्याय मृगो न भीमः कुचरो विधिष्ठाः यस्योर्षत्रिषु विक्रमणेषु अधिक्षीयन्ति भुवनानि विश्वा परमात्रया तनुवावृधाना न ते महित्वमन्वस्नुवन्ति उभे ते विद्मरजसि पृथिव्या विष्णो देवत्वम् परमस्य वित्से चक्रमे पृथिवी मेष एताम् क्षेत्राय विष्टुर्मनुषेदशस्य ध्रुवासो अस्य क्षीरयो जनासः उरुक्षितिगुं सुजनिमाचकार त्रिर्देवा पृथिवी मेष एताम् विचक्रमे सदर्थसम्महित्वा प्रविष्णुरस्तु तव सस्तवीयान् चेजज्ञस्य स्थविरस्य नाम अतो देवा अवन्तु न यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समोढवस्य पागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णु कर्माणि पश्यत यतो व्रतानि पश्पश
सखा तद्विष्णो परमं पदगुं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुराततम् तद्विप्रासो विभन्यवो जागृवागो सस्समिन्धते विष्णो यत्परमं पदम् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजाम् चन्द्रां हिरण्मयी लक्ष्मी जातवेदो महावः तामवः जातवेदो लक्ष्मीमनभगामिनी यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानः अश्वपूर्वां सरमध्यां हस्तिनाथप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मादेवीर्जुषतां कांसोऽस्मितां हिरण्यप्रगरमार्गाज्वलन्तीं तृप्तां दर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां त्वामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवयुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे अस्य तां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोरबिल्वः तस्य फलानि तपसा नुदन्तु मायान्तरायाश्च भाग्या लक्ष्मीः उभयतु मां देवसखा कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे ज्येष्ठमलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वा निर्णुत मे गृहात् गन्धद्वारान् दुरादर्शाम् नित्यपुष्टान् करीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपह्वये श्रियं मनसः काममाकोतिं वाचः सत्यमसीमहि पशूनां रूपमन्नस्य महिश्री श्रयतां यशः कर्दमेन प्रजा भूता महिसम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आश्रयन्तु स्निग्धानि चिक्ले तव समे
सुवर्णाम् हेममालिनीम् सूर्याम् हिरण्मयीम् लक्ष्मी जातवेदो महावः जातवेदो लक्ष्मीमनभगामिनी यस्याम् हिरण्यम् प्रभोदङ्गावो दास्यो स्वान्देयम् पुरुषानहम् पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मम् मयि सन्निधत्स्व श्रिये जातश्रिय आनिरीयाय श्रियम् वयो ऋभ्यो दधाति श्रियम् वसा अवृतत्वमायन् भवन्ति सद्य साभिता विदद्रौ श्रिय एवैनं दश्रियामादधाति सन्ददमृजावषत्कृत्यम् सन्धत्यै सन्धीयते प्रजया पशुभिः य एवं वेद ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् भूमिर्भूम्नाद्यो वरिणान्तरिक्षम् महित्वा उपस्थिते देव्यधितेऽग्निमन्नादमन्ना ध्यायादधे आयङ्गौ प्रश्निरक्रमि दशरन्मातरम् पुनः पितरम् च प्रयन् सुवः त्रिदम् श्रद्धमविराजति वाक्पतङ्गाय यश्रिये प्रत्यस्य वहद्युभिः अस्य प्राणादपानत्यम् दशरथिरोचना व्याख्यान्महिषः सुवः यत्त्वा क्रुद्धः परोपमन्युना यदवर्त्या स्वकल्पमध्ये तत्तव पुनस्त्वोऽधीपयामसि यत्ते मन्युपरो तस्य पृथिवी अनुदध्वसे आदित्या विश्वे तद्देव वसवश्च समाभरन् मेदिनी देवी वसुन्धरा सा वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितृणा श्रोत्रम् चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी सदने सत्यायने सीता समुद्रवती सावित्री हनो देवी मह्यगी
पत्नी व्यापिनी सुरसरिह आजुमते जलशयने श्रियन्धाराया सत्यन्धौ परिमेधिनी स्वपरिधत्तङ्गाया विष्णुपत्नी महीं देवी माधवी माधवप्रिया लक्ष्मी प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभा धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् शृण्वन्ति श्रवणममृतस्य गोपाम् पुण्यमस्य उपशृणोमि वाचम् महीं देवीं विष्णुपत्नीमजोर्या प्रतीचे मे नागुं हविषा यजामः त्रेधा विष्णुर्गाय विचक्रमे महीं दिवं पृथिवीमन्तरिक्षम् तच्छृणैति श्रव इच्छमाना पुण्यग्रश्लोकं यजमानाय कृण्वति गृहायै घृतवते सवितराधिपत्ये पयस्वधीरन्धिराशानो अस्तु ध्रुवादिशा विष्णुपत्न्यघोरास्य सहसो यामनोता बृहस्पतिर्मातरिष्वतभायः सन्धुवाना वाता अभिनो गृह्णन्तु इष्टम्भो दिवो धरुणः पृथिव्या अस्येषाना जगतो विष्णुपत्नी शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ
రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికతడే పతియుండగ భయపడ చోటేది అతడే రక్షకుడందరికతడే పతియుండగ భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికతడే అనంతకరములు అనంతాయుధములనంతుడు ధరించలరగను అనంతకరములు అనంతాయుధములనంతుడు ధరించలరగను కనుగొని శరణాగతులకు మనకును కనుగొని శరణాగతులకు మనకును పనివడిక భయపడ చోటేది కనుగొని శరణాగతులకు మనకును పనివడిక భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ పతియుండగ భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికీ ధరణిన భయహస్తముతోనేప్పుడు హరిరక్షకుడై అలరగను ధరణిన భయహస్తముతోనేప్పుడు హరిరక్షకుడై అలరగను నరహరి కరుణే నమ్మిన వారికి నరహరి కరుణే నమ్మిన వారికి పరదుననిక భయపడ చోటేది నరహరి కరుణే నమ్మిన వారికి పరదుననిక భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ పతియుండగ భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికతడే శ్రీ వెంకటమున జీవులగా చూచు ఆవల నీవల అలరగను శ్రీ వెంకటమున జీవులగా చూచు ఆవల నీవల అలరగను దైవ శిఖామణి దాపగుమాకును దైవ శిఖామణి దాపగుమాకును భావింపగ భయపడ చోటేది దైవ శిఖామణి దాపగుమాకును భావింపగ భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ పతియుండగ భయపడ చోటేది అతడే
రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికీ స్వామి విశ్వనాథ, స్వామి లోకప్రభు, జగదాధార, శంఖచక్ర గదా ఖడ్గ చాపహస్త, పుండరీకాక్ష, గోవింద, భువనవంద్య, నీ అందచందాలు, శతకోటి మన్మద సుందరాకార మన్మద మోహన ఆ మాధుర్యాలు దివ్య దేవేరులతో కూడి మా కనుల పండు చేస్తున్నటువంటి ఆ మహామహిమల్ని మాటలతో చెప్ప సాధ్యమా స్వామి? నీ అనుగ్రహంతో ఏదైనా ఒక మాట వస్తే లెక్కిడవచ్చు చుక్కలను, చుక్కల్ని లెక్కబెట్టడం సాధ్యమవుతుందేమో కాని ఈ విశేష స్నపన తిరుమంజనోత్సవంలో శ్రీ సూక్త, భూసూక్త, పురుష సూక్త విధాన వైఖరి విన్యాస వైభవాలతో నిన్ను రకరకాల గోక్షీరాలతో, దధితో, మధువుతో, గంధాలతో, మరి పరమ పవిత్ర జలాలతో, శుభకర మంగళ ద్రవ్య ఆ పరిమళ భరితమైనటువంటి విశేష జలాలతో, నారికేళ జలాలతో ఇలా విశేష స్నపన తిరుమంజనం చేస్తూ ఉన్నటువంటి మీ మహామహిమ అనుభావాల్ని లెక్కించాలి అనంటే సాధ్యమవుతుందా తండ్రి? సాధ్యం కానే కాదు. లెక్కిడవచ్చు చుక్కలను, లెక్కిడవచ్చును వాన చింకులన్, లెక్కిడవచ్చు ఇసుక రేణువులన్, తింత్రిని పత్రజాతమున్. చింత చెట్టు ఆకుల్ని లెక్క పెట్టవచ్చు, ఇసుక రేణువుల్ని లెక్క పెట్టవచ్చు, వాన చినుకుల్ని కూడా లెక్క పెట్టవచ్చు, చుక్కల్ని కూడా లెక్క పెట్టవచ్చు. కాని స్వామి లెక్కిడ శక్యమా, లెక్కిడ శక్యమా, హరవిరించి ముఖాకిల దేవసంగముల్ తక్కక వేట్పు, హరవిరించి ముఖాకిల దేవసంగముల్ తక్కక వేడు, శేషఫణితల్పు మహామహిమ అనుభావము, శేషఫణితల్పు మహామహిమానుభావము. వైభవ ప్రాభవములు ఇచ్చేటువంటి స్వామి నీ మహామహిమ అనుభావాల్ని లెక్కించాలి అంటే మాత్రం అసాధ్యం. అందుకే అంతర్యామి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఓ తిరువెంకటాధీశ స్వామి నీ యొక్క మహిమల్ని వర్ణించాలి అని అంటే భక్తులు ఎంతగానో తహతహలాడుతూ ఉంటారు చేతకాకపోయినా. ఎందుకంటే ఎన్నడు భానుబింబమును ఈ దివిటి వెలిగించినావో, లోకంలో అంధకారాలు తొలగిపోవాలని ఎన్నడు భానుబింబమును ఈ దివిటి వెలిగించినావో, తానెప్పటికీ ఆరిపోదు, తానెప్పటికీ ఆరిపోదు, కొడిగట్టదు ఇంతయున్. నీ త్రిప్పిన మంటి బొంగరము అదే క్షణమాగదు, గిర్రు గిర్రు మంచు ఇప్పటికి అట్టులే తిరుగుచున్నది, గిర్రు గిర్రు మంచు ఇప్పటికీ అట్టులే తిరుగుచున్నది, నీ కరలాఘవమేమిటో ప్రభూ. కనుక మావి చాలా చాలా స్వల్పమైన అల్పమైన శక్తులు, అనంత శక్తివంతుడవు నువ్వు స్వామి. ఏనాడు ఈ భూమి అనే బంగారాన్ని తిప్పావో ఇప్పటికీ అది గిర్రు గిర్రుమంటూ అలాగే తిరుగుతున్నది. జగతి తమస్సుని పోగొట్టడానికి ఆ భానుబింబం అనే దివిటి ఏనాడు వెలిగించినావో ఆ దివిటి ప్రత్యక్ష నారాయణ స్వరూపమై ఇప్పటికీ వెలుగుతూనే ఉన్నది. ఆ వెలుగు నుంచి వచ్చేటువంటి వేడిమి ఈ లోక కళ్యాణం కోసం జనాలకి తన ప్రతిబింబమైనటువంటి ప్రాణులకు సోకకూడదని ఈ విశేషమైనటువంటి వసంతోత్సవ వైభవంతో భక్తలోకాన్ని అనుగ్రహిస్తున్నటువంటి నీ దయాగుణాన్ని ఏమని వినుతించగలం స్వామి. అందువల్లనే మీ అనుగ్రహమైనటువంటి దయాదృక్కులు లోకానికి ఒక విశేష సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. వేదములు అప్పజెప్పిన, కవిత్వము గుప్పిన, తర్కశాస్త్ర సంవాదములందుకున్నా, ఉపవాసములున్నా, ఖురాను విన్నా, మక్కాదుల కన్నా నెమ్మది
దయారసమన్నది సున్నయైనచో నిండవు నీ దరహాస చంద్రికలు పండవు వాని భాగ్యముల్. కనుక దయ హృదయం ముఖ్యం, దయలేనటువంటి వాడు దేవుడు కానే కాడు అని, దయాగుణం ముఖ్యము అని చెప్పని నీ ప్రసన్న దృక్కులతో ఈ విశ్వానికంతటికి దయాగుణం యొక్క ప్రాధాన్యాన్ని తెలియచెప్తున్నటువంటి ఓ దయానిధే, పరమపావన నిధే, నిన్ను ఏమని కొరియాడా? అందువలనే స్వామి అండజవాహ నిన్ను హృదయమున గొల్చిన వారి పాపముల్ కొండల వంటివైన వెసకూలీ నసింపకయున్నే. అండజవాహ నిన్ను హృదయంబున కొల్చిన వారి పాపముల్ కొండల వంటివైన వెసకూలి నసింపకయున్నే. సంతత ఆఖండల వైభవోన్నతులు కల్గక మానునే. మోక్షలక్ష్మి కైదండ యొసంగకున్నేతుద దాశరథి కరుణాపయోనిధి. కనుక కరుణాపయోనిధి నీ విశేషములైనటువంటి సుగుణాల మాలలను చక్కగా హృదయంలో ధరించినటువంటి వారే ఈ సంతాపాలని, ఈ భవబంధాల నుంచి విముక్తిని పొందగలుగుతారు. అందుకే ఆనాడు రుక్మిణి అమ్మవారు కూడా ఎనీ గుణంబులు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవున్. నీ కళ్యాణ గుణాలని వింటేనే, నీ కళ్యాణ గుణాలని భావిస్తేనే, నీ అద్భుతమైనటువంటి ఆ కళ్యాణ గుణాలని తలంచితేనే తాపాలన్నీ, ఆధ్యాత్మిక తాపం, ఆదిదైవిక తాపం, ఆది భౌతిక తాపం, ఈ తాపత్రయాలన్నీ కూడా అణిగేది. అలాగే రన్నాశ, మన్నాశ, పొన్నాశ అనేటువంటి దుఃఖాలకు కారణమైనటువంటి ఆ పరమ దుఃఖాన్ని కలిగించేటువంటి ఆశాబంధం కూడా నిన్ను పూజిస్తేనే తొలగిపోయేది స్వామి. అందుకే ఇన్నిన్ని మనోజ్ఞములైనటువంటి అందచందాలతో వసంతోత్సవ వైభవంలో మా కన్నుల పండువ, అలాగే వీణుల విందు చేస్తూ ఉన్నటువంటి ఈ చక్కటి వేదనాదం, ఈ అద్భుతమైనటువంటి దివ్య సౌందర్యం మాకు ఉన్నతోన్నతిని కలిగిస్తుంది అనటంలో సందేహం ఎంతమాత్రం లేదు స్వామి. అందుకే ఏనీ గుణంబులు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవున్. ఏనీ శుభాకారము ఈక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచుండున్. ఏ నీల సన్నామము ఏ ప్రొద్దు భక్తితో నుడివిన బంధ సంతతులు పాయున్. ఏ నీ చరణ సేవలు ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగున్. అట్టి మీయందు మా చిత్తము అనవరతము నచ్చియున్నది అని భక్తులంతా కూడా ఆ దివ్యమైనటువంటి పరమ మహిమోపేతమైనటువంటి మీ యొక్క పాదపద్మముల యందు చిత్తాన్ని సమర్పించి ఈరోజు ఈ వసంతోత్సవ వైభవాన్ని తిలకిస్తూ ఉన్నారు స్వామి. అంతేనా, నింగియు నేల ఒక్కటిగా నిల్చిన దీప్త మనోజ్ఞమూర్తితో మొత్తము కూడా విరాట్ విశ్వరూపం, వేదవేద్యుడమైనటువంటి నీవు లేనటువంటి చోటు ఏ అంగుళం కూడా లేదు కదా. ఆనాడు ఆ త్రేతాయుగంలో లక్ష్మీనరసింహస్వామి రూపంలో ఆ ప్రహ్లాదుణ్ణి కాపాడినటువంటి ఆ గొప్పతనం మేం తలుచుకొని ఈ సందర్భంలో అందరూ ప్రహ్లాదులుగా మారిపోతే ఈ లోకం ఎంత కళ్యాణమయమైపోతుందో ఒక్కసారి ఆ భావనతో ఉబ్బి తబ్బిబోతూ ఉన్నాము. కనుక విశ్వజన్మస్థితి విలయంబులు యవ్వని వలన ఏర్పడును అనువర్తనమున వ్యావర్తనమున కార్యములందు అభిజ్ఞుడై తాన రాజగుచు చిత్తమున చేసి వేదంబులు అజునకు విదితముల్ గావించెనెవ్వడు. బుధులు మోహింతురెవ్వనికిన్ ఎండమావుల నీళ్ళన్ కాచాదులన్ అన్యోన్య బుద్ధితా నడరునట్లు త్రిగుణ సృష్టి ఎందు దీపించి సత్యము భంగిదోచు
స్వప్రభా నిరస్త కుహకుడెవ్వడు అతని గోరి చింతించెదన్ అనగున్ దివ్యున్ అనుదినంబు అని తత్వవేత్తలైనటువంటి ఆ దార్శనికులంతా కూడా స్వామి ఈ దివ్యమంగళ విగ్రహానికి, ఈ అద్భుతమైనటువంటి విరాట్ స్వరూపానికి, ఈ దేవేరులతో కూడుకున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి గార్హస్థ్య ధర్మ వైభవానికి అదుగో ముత్యాల హారతి, రవ్వల హారతి, వజ్రాల హారతి, అబ్బురంపు హారతి ఇస్తూ నమస్కారం పెడుతున్నారు తండ్రి. అందువల్ల నింగియు నేల ఒక్కటికి నిల్చిన దీప్త మనోజ్ఞమూర్తితో ముంగిటి పెన్నిధానమై మ్రొక్కెడు వారికి కొల్చువారికి తంగిటి జున్నువై తలచు ధన్యులకెల్లను వేల్పు గిడ్డి అయి బంగరు కోవెలన్ వెలుగు పద్మదళాక్షునకు అంజలించెదన్ అని పద్మదళాలంటి కన్నులు కలిగిన స్వామి నీకు భక్తలోకమంతా కూడా నమస్కారం పెడుతూ ఉన్నది. అందుకే శ్రీ వెంకటగిరి దేవా, నా దేహంబు నీ ఉండిడి నిత్య నివాసంబు, నా జ్ఞాన విజ్ఞానంబులు నీ ఉభయ పార్శ్వంబుల దీపంబులు, నా ముకుచరముల ఊర్పులు నీ ఇరుదెసలం పట్టిడి ఆలవట్టంబులు, నా మనోరాగంబు నీకు చంద్రకావి వలువ, నీకు మ్రొక్కను ఎత్తిన చేతులు రెండును మకర తోరణంబులు, నా భక్తియే నీకు సింహాసనంబు, నా మేనన్బొడమిన పులకలు నీకు గుదులు గుచ్చి అర్పించిన పూల దండలు, నేమిమ్ము నుతియించిన నుతుల అక్షర రవంబులు, భేరీ భాంకార ఘంట నినాదంబులు, నా పుణ్య పరిపాక ఫలంబులు నీకు నైవేద్య తాంబూలాదులు, మదియ నిత్య సేవా సమయ నిరీక్షణంబులు నీ సర్వాంగంబు నలందిన తట్టుపునుంగు, నా సాత్విక గుణంబు నీకు ధూప పరిమళంబు, నీవు దేవదేవుండవు నేను అర్చకుండను, ఈ రీతి నిత్యోత్సవంబు నా యందు అవధరింపవే శ్రీ వెంకటేశ్వర అని తాళ్లపేక పెదతిరుమలాచార్యుల వారు అద్భుతమైనటువంటి చక్కటి మాటలతో మేము ఏకీకృతమవుతూ అలా అలా నీలో లీనమవుతున్నాం స్వామి. భవ్యం ఉదావృతత్వశేషానః ఏదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగశ్చ పురుషః పాదస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ ఉదయేత్పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రమత్ సాధనానశనే అభి తస్మాత్ విరాజాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమత పురః యద్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతస్యాసీదాజ్యం గ్రీష్మయుద్ధ శరద్ధవిః సప్త